గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆకాశము నాకు గురువు. ఎందుకని అంటే ఆకాశము ఖండము కాదు, ఆకాశము ముక్కలవడం అన్నది ఉండదు. ఆకాశ్ అంటేనే అంతటా వ్యాప్తమైనది అని. అంతటా వ్యాప్తి చెందినటువంటి ఆకాశం ఎలా ముక్కలు కాదో ఆత్మ అఖండము, ఆత్మ ముక్కలు కాదు, అంతటా ఉంటుంది. నేను చెంబట్టుకొచ్చి ఇలా పెట్టాను అనుకోండి, ఆ లోపల ఖాళీగా ఉందే అందులో అది ఘటాకాశం. నేను గదిలోకి వెళ్ళాను అనుకోండి, ఆ గదిలో ఉన్నది మఠాకాశం. అలా కనపడుతోందేమో కానీ మళ్ళీ గోడలు తీసేస్తే అనంతాకాశం. ఆకాశము ఎప్పుడు అనంతమే, అంతటా నిండి ఉంటుంది. అందుకే దానికి విష్ణుపథం అని పేరు. అటువంటి అనంతమైనటువంటి ఆకాశము అఖండమై ఉన్నట్టే ఆత్మ కూడా అఖండమై ఉంటుంది అని నేను ఆకాశమును చూసి ఆత్మతత్వాన్ని ఎరిగాను. అందుకని నాకు ఆకాశము గురువు అన్నారు. అలాగే నాకు సముద్రము గురువు అన్నారు. సముద్రం ఎందుకు గురువు అంటే వర్ష ఋతువులో ఎన్నో నదులు పొంగి పొంగి ప్రవహించి వెళ్ళి సముద్రంలో కలిసిపోతాయి. ఇన్ని నదులకు వరదలు వచ్చాయి, ఇన్ని లక్షల క్యూసెక్కుల నీరు వెళ్ళి సముద్రంలో కలిసిపోయింది కాబట్టి అంగుళం కూడా సముద్రం పొంగదు. ఎండాకాలం వస్తే రోహిణీ కార్తీ వస్తే ఎక్కడెక్కడ చెరువులు నదులు అన్నీ ఎండిపోతాయి. అన్నీ ఎండిపోయాయని సముద్రంలో ఉన్నటువంటి నీటి మట్టం ఒక్క అంగుళం తగ్గదు. వర్షాకాలంలో అంగుళం పెరగదు, ఎండాకాలంలో అంగుళం తరగదు. అంత నీరు వచ్చినా ఒకలాగే ఉంటుంది, అంత నీరు తీసేసినా రోహిణీ కార్తీలో అలాగే ఉంటుంది. రెండిటి యందు అలాగే ఉంటుంది. ఇన్ని వచ్చి చేరాయి కదా, ఇన్ని ఏర్లు పొంగాయి, నదులు పొంగాయి, అన్నీ వచ్చి తనలో కలిసిపోయాయి అని చెప్పి తనలోనే దాచుకోవడం సముద్రానికి రాదు. ఈ చేత్తో పుచ్చుకుంటుంది, ఈ చేత్తో ఇచ్చేస్తుంది. వర్షాకాలం వచ్చినప్పుడు పొంగినటువంటి నదులలో ఉన్నటువంటి నీరంతా తాను పుచ్చుకుంటుంది. వేసవి కాలంలో మళ్ళీ ఆవిరి అయిపోయి ఆ నీరంతా మేఘాలైపోయి వర్షాకాలం వచ్చేటప్పటికి మళ్ళీ వెళ్ళి పట్టణాల్లో, గ్రామాల్లో, నగరాల్లో మళ్ళీ తీయటి నీరుగా భూమి మీద వర్షంగా పడిపోతుంది. ఎంత పుచ్చుకుందో అంత తిరిగి ఇచ్చేస్తుంది. పుచ్చుకున్నప్పుడు నాదన్న భావన లేదు, ఇచ్చేసినప్పుడు పోయిందన్న బెంగలేదు. పుచ్చుకోవడం ఇవ్వడం రెండింటికి మధ్యలో తాను సాక్షి మాత్రంగా ఉంటుంది. పొంగు లేదు, కుంగు లేదు. తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరహ అంటాడు భక్తియోగంలో పరమాత్మ. సముద్రాన్ని చూసి నేను నేర్చుకున్నాను, అదొక గురువు నాకన్నారు. సముద్రము గురువు, సూర్యుడు గురువు. సూర్యుడు మహానుభావుడు. సూర్యుడు ఎంత నీటినైనా పీలుస్తాడు, మళ్ళీ అంత నీటిని ఇచ్చేస్తాడు. ఆయన లాగగలడు, ఇవ్వగలడు. సమస్త కర్మలకు సాక్షి. ఏ ఉద్వేగమును పొందడు. ఇవ్వవలసినటువంటి ఉత్కృష్టమైనటువంటి మనుష్య దేహాన్ని పొంది కూడా పాపకర్మ చేస్తున్నవాడి యందు అలాగే సూర్యరశ్మిని ఉంచుతాడు. పుణ్యకర్మ చేస్తున్నవాడి యందు అలాగే ఉంటాడు. నీటిని లాగడంలోనూ అంతే, నీటిని ఇవ్వడంలోనూ అంతే. దేని చేత తను ఉండవలసిన సహజ స్థితిని కోల్పోకుండా అలాగే ప్రకాశించగలగడం సూర్యుని యొక్క గొప్పతనం. సూర్యుడంటేనే భాస్కర. భా అంటే కాంతి, కాంతి పుంజముగా వెలుగుతూ ఉంటాడు. అలా వెలగగలిగినటువంటి ఆ తత్వం ఏ విధంగానూ కూడా ప్రభావితం కాకపోవడం ఆ సూర్యుడిని చూసి నేర్చుకున్నాను.